తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను ఆహ్వానించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు. ఈ నెల 8-9 తేదీల్లో సమ్మిట్ జరగనుంది. ప్రజాభవన్లో బట్టి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాటన్నిటి కన్ఫర్మేషన్ లెటర్స్ కూడా వస్తూ ఉన్నాయి. సరే, అది నిన్నటి వరకు ఈ రోజు వరకు కొంత సమస్యగా కనిపించింది. కానీ ఎయిర్లైన్స్ సంబంధించి కొంత వాళ్ళు వెసులుబాటు కలుగుతుందని చెప్తా ఉన్నారు. ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారని చెప్తున్నారు. దానికి కూడా ఆల్టర్నేటివ్ గా కూడా కొంత మెకానిజాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. ముఖ్యమైనటువంటి వ్యక్తులు, దీనికి రావాల్సినటువంటి వాళ్ళు, ఎవరికైనా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే అవసరమైతే ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ అని పెట్టి ఆ అతిథులు, ముఖ్యమైన అతిథులు వచ్చి అటెండ్ చేయడానికి కావాల్సిన వసతులు, ఆల్టర్నేటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. కానీ అంత పరిస్థితి ఉత్పన్నం కాకపోవచ్చనే మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు దీనిపైన దృష్టి సారించి కొంత ఆ నిర్ణయం జరిగినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. నేను మేమంతా ఆహ్వానించింది ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది అని ఈ దేశం మొత్తానికి తెలియాలనే ఆలోచనతోనే మంత్రులుగా ప్రత్యేకంగా వెళ్లి, ముఖ్యమంత్రి గారితో సహా అందరం వెళ్లి ఒక్కొక్క దగ్గర ఆహ్వానించి వచ్చాం. వారి వెసులుబాటును బట్టి వారు వచ్చేవారు, సాధ్యమైనంత వరకు వస్తారు. కానీ మా ఫోకస్ అంతా కూడా ఇట్ ఈస్ బేసికలీ అన్ ఎకనామిక్ సమ్మిట్, ఇట్స్ నాట్ ఎ పొలిటికల్ సమ్మిట్. ఎకనామిక్ సమ్మిట్. ఈ సమ్మిట్ అనేది పెద్ద ఎత్తున ఇక్కడ జరుగుతుందని ఆ రాష్ట్రాల్లో కూడా తెలియాలనేది మా ప్రధాన ఉద్దేశం. తద్వారా ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ ఈ సమ్మిట్ సమాచారం వారి ద్వారా తెలుసుకొని ఇక్కడ రావడానికి ప్రయత్నం చేస్తారని ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియ. డెలిగేషన్స్ ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున దాదాపు 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్, global participation, 154 international delegates from 42+ countries across 6 continents with 46 participants from USA alone. ఒక అమెరికా దేశం నుంచే 46 మంది పైబడి పార్టిసిపెంట్స్ దీంట్లో రావడానికి వారు ఇప్పటికే సమాచారం పంపించారు. ఇంత పెద్ద ఎత్తున గ్లోబల్ పార్టిసిపేషన్ 154 ఇంటర్నేషనల్ డెలిగేట్స్, 42 దేశాలు,